బైబిల్ క్రైస్తవ మతం గురించి మాట్లాడదు, లేకపోతే కొన్ని రిచువల్స్ గురించి మాట్లాడదు, కానీ సిస్టమ్స్తో కూడిన ఒక కింగ్డమ్ గురించి మాట్లాడుతుంది. పరలోక రాజ్యం అనగా దేవుని యొక్క మైండ్ సెట్స్తో నడిచే ఒక రాజ్యం. దేవుని యొక్క కింగ్డమ్లో కూడా సిస్టమ్స్ ఉంటాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక అద్భుతమైనటువంటి సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో మరొక ఆరాధన దినాన్ని ఎవరింట్లో వాళ్ళని కూర్చొని ఇలాగ లైవ్లో చూసుకోవడానికి కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తున్నాము. ఈ యొక్క సమయంలో గడిచిన వారం మనము నూతనంగా ప్రారంభించుకున్నటువంటి ఆ యొక్క సర్మన్ ఆన్ మౌంట్ అది అలాగా కంటిన్యూ చేసుకుందాం. ఈరోజు స్పెషల్గా లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్న దాన్ని ఒక్కసారి సెటప్ ద స్టేజ్ అనే దాని గురించి, స్టేజ్ సెటప్ గురించి మనము లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాము. ఈరోజు దాన్ని కంటిన్యూ చేసుకుందాం. ఈరోజు వీ హ్యావ్ టు అండర్స్టాండ్, ముందు మనము ఈ యొక్క సర్మన్ ఆన్ మౌంట్ని అర్థం చేసుకోవడానికంటే ముందు మనము గ్రహించాల్సినటువంటి సంగతి ఏంటంటే, ఈ కొండ మీద ప్రసంగం యొక్క ఉద్దేశము అండ్ కొండ మీద ప్రసంగం యొక్క అతి ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క దాన్ని ఏమంటారంటే అవసరత. అవసరత ఎంత ప్రాముఖ్యమైనది అనేది మనం ముందు తెలుసుకోవాలి. సో ఈరోజు మనము ఇంకా కొంచెం డీటెయిల్గా నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ నోట్స్లు తీసుకొని కూర్చోండి, నేను చెప్పే పాయింట్స్ని రాసుకోండి. అండ్ ఇది కేవలం అదేదో చారిత్రకంగా జరిగినటువంటి, అప్పుడెప్పుడో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ గురించే మాట్లాడలేదు, కానీ ఇందులో మన పట్ల దేవునికి ఉన్న పర్పస్ని మనం ధ్యానం చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ద స్టేజ్ ఆఫ్ ద సెర్మన్, ఆ యొక్క సెర్మన్ యొక్క స్టేజ్ గురించి ఇంకా కొన్ని విషయాలు కొంచెం స్పష్టంగా డీటెయిల్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన దేవుని వాక్యమై ఉన్నవాడు. యోహాన్ ఇలా చెప్తున్నాడు. జాన్ 1:1 దగ్గర నుంచి ఈరోజు మనం ప్రారంభించుకుందాము. జాన్ 1:1 యోహాన్ సువార్త. ఓకే, దానికంటే ముందు మత్తయి సువార్త భాగాన్ని మనం కంటిన్యూ చేద్దాం. మత్తయి సువార్త 4:23, 24, 25, తర్వాత 5వ మొదటి 2 వచనాలు ఒకసారి చదువుతాను, చూడండి ఒకసారి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోను ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ యందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమందంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయ ప్రదేశంల నుండి యోర్దానుకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము ఆ యొక్క యేసు ప్రభు యొక్క పరిచర్య యొక్క అతి ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క సత్యాన్ని మనం తెలుసుకుందాము. చూడండి ఒకసారి, ఈ ప్రసంగం యొక్క అతి ప్రాముఖ్యమైన సారాంశము, ఆ పర్పస్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఆ స్టేజ్ గురించి మనము ఇంకా కొన్ని వివరాల్లోనికి మనం వెళ్దాం. జాన్ 1:1 దగ్గరికి వెళ్దాం. యోహాను సువార్త 1వ 1వ వచనం మనందరికీ తెలుసు. ఆది యందు వాక్యముండెను, ఆది యందు వాక్యము ఉండెను. రెండవది, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ విషయాలు మనకు తెలిసిన విషయాలు. అది జెనసిస్ 1:1, ఆ యొక్క జాన్ 1:1 ఆ యొక్క యోహాను సువార్త 1వ వచనంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చెప్పిన తర్వాత మీరు గమనించండి ఒకసారి, ద వర్డ్ అనే మాట మనం ముందు చూస్తాము. దాని తర్వాత ఆ వర్డ్ లేకుండా ఏది సృష్టించబడలేదు అంటాడు. చూడండి ఒకసారి, వర్డ్ ఈజ్ గాడ్, వర్డ్ ఈజ్ గాడ్. ఆ వర్డ్ లేకుండా, ఓకే, వర్డ్ ఈజ్ ద క్రియేటర్. తర్వాత చూడండి ఒకసారి, ఇక్కడ ఉన్న పాయింట్స్ని ఒక్కొక్కటి అర్థం చేసుకుని ట్రై చేద్దాం ఒకసారి. వర్డ్ ఈజ్, ఓకే, ఇన్ ద బిగినింగ్, ఓకే, వర్డ్ మొట్టమొదట ఆది యందు వాక్యము ఉండెను అనే మాట. తర్వాత వర్డ్ ఈజ్ గాడ్,
తర్వాత వర్డ్ ఈజ్ క్రియేషన్. ఓకే, వర్డ్ ఈజ్ ద రీజన్ ఫర్ ద క్రియేషన్. చూడండి ఒకసారి, వర్డ్ ఈజ్ ద రీజన్ ఫర్ ద క్రియేషన్ అనగా ఓకే, వాక్యము ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. తర్వాత చూడండి ఒకసారి, ఆ యొక్క సమస్తమును ఆయన మూలముగా కలిగాను అనగా ఆ వాక్యం మూలముగా కలిగాను అంటాడు. తర్వాత చూడండి ఒకసారి, కలిగి ఉన్నది ఏది ఆ వాక్యం లేకుండా కలగలేదు, ఆయన లేకుండా కలగలేదు అంటాడు. ఓకే, వర్డ్ ఈజ్ ఇన్ ద బిగినింగ్. ఓకే, మొట్టమొదట ఉన్నది వాక్యము, వాక్యము దేవుడై ఉండెను. వర్డ్ ఈజ్ గాడ్, వర్డ్ ఈజ్ ద రీజన్ ఫర్ ద క్రియేషన్. తర్వాత ఓకే, సృష్టించబడినది ఏదైనా సరే వాక్యం లేకుండా కలగలేదట. తర్వాత చూడండి ఒకసారి, తర్వాత ఆ వర్డ్లో, ఆ వాక్యములో ఏముందట? ఓకే, లైఫ్ ఉంది అంటాడు. ఓకే చూడండి ఒకసారి, 4వ వచనంలో ఆయనలో జీవం ఉండెను. ఓకే, లెట్స్ సే వర్డ్ ఈజ్ గాడ్. ఓకే, ఇన్ హిమ్ ఈజ్ ద లైఫ్, ఇన్ హిమ్ ఈజ్ ద లైఫ్. వాక్యము ఓకే, ఆయనలో జీవం ఉండెను అనే మాట చూస్తాం. ఓకే, వర్డ్, నెక్స్ట్ లైట్, నెక్స్ట్ ఓకే వర్డ్, లైఫ్, తర్వాత నెక్స్ట్ నెంబర్ 3 లైట్ అంటాడు. ఓకే, చూడండి ఒకసారి, ఇవి 3 ఇంటర్చేంజబుల్ థింగ్స్. ఇవి వర్డ్, వాక్యము, లైట్, వెలుగు, లైఫ్, జీవము. ఇవి 3 ఇంటర్చేంజబుల్ థింగ్స్. అందుకనే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. తర్వాత ఆయన ఆది యందు దేవుని యొద్ద సమస్తమును ఆ వాక్యం మూలముగా, వాక్యమై ఉన్న వాని మూలంగా కలిగెను. తర్వాత చూడండి ఒకసారి, ఆ వాక్యములో వెలుగు, జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఓకే, ఆ యొక్క చూడండి ఒకసారి, వాక్యములో లైఫ్ ఉంది, ఆ లైఫ్ మనుషులకు లైట్ లాగా ఉందట. ఓకే, వర్డ్, ద లైట్, ద లైఫ్. వర్డ్, లైఫ్, లైట్. ఈ 3 వర్డ్స్ని కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. చూడండి ఒకసారి. ఓకే, యేసుప్రభు యొక్క ప్రసంగం గురించి మనం ధ్యానం చేస్తున్నాం. దానికంటే ముందు ఓకే, ఇది ముందు అర్థం చేసుకోవాలని ముందు ఇక్కడి నుంచి నేను ఈరోజు ప్రారంభిస్తున్నాను. చూడండి ఒకసారి. తర్వాత ఓకే, ఆ లైట్ అంట, ఓకే ఆ వాక్యం అంట ప్రతి మనుషుని ఈ భూమి మీద ఒక్కొక్కరిలోకి వచ్చి, ఒక్కొక్కరి జీవితంలోకి వచ్చి, చీకటిలోకి వచ్చి ప్రకాశిస్తుందట. ఓకే, వాక్యము ప్రకాశిస్తుంది కానీ చీకటి. ఓకే, చూడండి ఒకసారి. ఓకే, ఆ మాట చూడండి ఒకసారి. 4వ వచనము, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ ఆ చీకటి దాన్ని గ్రహింపకున్నది. ఓకే, చీకటి యొక్క ఓకే ద కాంప్రహెన్షన్ అంటాం, అనగా చీకటి కాంప్రహెండ్ చేయట్లేదట లైట్ని, అనగా గ్రహించట్లేదట. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఓకే, నెంబర్ 1 వర్డ్, నెంబర్ 2 లైఫ్, నెంబర్ 3 లైట్. వర్డ్, లైఫ్, లైట్. ఈ 3 ఓకే ఈ 3 ఓకే మనుషుల జీవితంలోకి వచ్చి ఓకే వెలిగిస్తున్నాయి. లెట్ దేర్ బి లైట్ అనే మాట మనం విన్నాం అనుకోండి. ఓకే, ఈ యొక్క వర్డ్ ఏం చేస్తుందంటే, వాక్యం ఏం చేస్తుందంటే లైట్ని క్రియేట్ చేసేసి వదిలేయట్లా. ఓకే, ఆ లైట్ని క్రియేట్ చేసి వదిలేయట్లేదు కానీ ఆ వర్డ్ ఉన్నంతసేపు లైట్ అలాగే ఉంటుంది. లైట్ని అథారిటీతో ఆ లైట్ని ఆ యొక్క వర్డ్ ఏలుతూ ఉంది. లెట్ దెర్ బి లైట్ అనే వర్డ్ ఉందనుకోండి, ఆ వాక్యము వెలుగును సృష్టించడం మాత్రమే కాదు కానీ ఆ సృష్టిని పరిపాలిస్తూ ఉంది. అనగా లెట్ దెర్ బి లైట్ అనే వర్డ్, ఆ వాక్యం నిలిచి ఉన్నంత కాలము ఆ వెలుగు అలాగా ఉంటుందన్నమాట. ఓకే, తర్వాత చూడండి ఒకసారి. అయితే ఈ 5 వచనాలు మాట్లాడిన తర్వాత ఓకే వర్డ్, లైఫ్, లైట్ 3 గురించి మాట్లాడిన తర్వాత 6వ వచనంకి వచ్చేసరికి చూడండి ఒకసారి, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడున్నాడు. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, మనందరం మనుషులం. ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్, జాగ్రత్తగా వినండి ఒకసారి. ఓకే, అక్కడ ఉన్నటువంటి యోహాను యొక్క లైఫ్ని, ఆ మనుషుని ఎత్తి చెప్తున్నాడు. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను, అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి. నోట్ దిస్ పాయింట్. ఓకే, ఇక్కడ ఎక్కడ ఉన్నటువంటి జాన్ ద బ్యాప్టిస్ట్, ఓకే ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను అనబడుతున్న ఒక ఆయన గురించే మాట్లాడలేదు కానీ నీ గురించి, నా గురించి ఉన్నటువంటి విషయం ఇది. ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఓకే, ఈ మనుషుడు ఓకే ఒక మనుషుడు ఉండెను. లెట్స్ సే ఈరోజు నువ్వు నేను ఉన్నాము అనుకోండి. ఓకే, ఎందుకున్నామంట అంటే నీ మూలముగా
దేవుణ్ణి విశ్వసించడం కొరకు ఓకే ద కాంప్రహెన్షన్ ఆఫ్ లైట్. ఓకే, ఆ వెలుగును నువ్వు గ్రహించి జాగ్రత్తగా రండి ఒకసారి. వర్డ్ నిన్ను సృష్టించింది, వర్డ్ నీ సృష్టిని సృష్టించింది. సృష్టించినటువంటి ఆ యొక్క వర్డ్ నీ జీవితంలోకి వచ్చి నీకు లైఫ్, జీవంనిస్తుంది, అనగా నిన్ను ప్రిజర్వ్ చేస్తుంది, నిన్ను ఆదరిస్తూ పోషిస్తూ నడిపిస్తూ నిన్ను అథారిటీతో లీడ్ చేస్తుంది. తర్వాత ఆ లీడ్ చేసే వర్డ్ లైఫ్ నీ జీవితానికి లైటే ఉన్నది. ఒకవేళ నీ జీవితంలో చీకటి ఉందనుకోండి, ఆ చీకటి ఓకే ఆ యొక్క వెలుగట చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహింపకున్నది అంటాడు. సో చీకటిలో ఓకే చీకటి అయినటువంటి నేను ఏం చేయాలంటే వెలుగును ముందు గ్రహించాలి. వెలుగును గ్రహించి ఓకే చూడండి ఒకసారి, ఆ యొక్క వెలుగు యొక్క జీవాన్ని నేను గ్రహించి నేను తీసుకొని ఏం చేయాలంటే నా మూలముగా అనేకులు ఆ యొక్క వర్డ్ని, లైట్ని, లైఫ్ని విశ్వసించున్నట్లు నేను ఆ వెలుగుకు సాక్షినై ఉండాలి. దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్. ఓకే జాగ్రత్తగా నేను ఒకసారి, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. ఓకే చూడండి ఒకసారి, అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఒకసారి, సాక్ష్యమిచ్చుటకు అతడు ఓకే చూడండి ఒకసారి, తర్వాత చూడండి ఒకసారి, అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని ఇప్పటికీ వెలిగిస్తూ ఉన్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగెను, కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, తన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఓకే, ఈ ఫౌండేషనల్ వర్డ్స్ని ఇక్కడ పట్టుకొని దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఇంకొక దగ్గరికి వెళ్దాం మనం. చూడండి ఒకసారి. ఓకే, యేసు ప్రభు యొక్క ఓకే సర్మన్ ఆన్ మౌంట్, ఆ యొక్క ప్రసంగానికి ఉన్నటువంటి ఫౌండేషన్, ఆ స్టేజ్ని మనం ఆలోచిస్తున్నాం. ద పర్పస్ ఆఫ్ ద సర్మన్, ఆ యొక్క స్టేజ్ ఎలాంటిది అన్న దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. చూడండి ఒకసారి. ఓకే జీసస్, ఓకే యేసు, యెషువా, మస్సయ్య, ఓకే మెస్సయ్య, క్రీస్తు అనబడుతున్నటువంటి ఓకే ఆ యొక్క యేసు ప్రభు వాక్యమై ఉన్నవాడు. ఆయన వాక్య మూలముగా సమస్తము కలిగి ఉన్నది ఏది ఆ వాక్యం లేకుండా కలగలేదు. ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ యొక్క వాక్యము దేవుని యొద్ద ఉండెను. తర్వాత ఆ యొక్క వాక్యము యొక్క లైఫ్ ఈ భూమి మీదకి వచ్చి ఆయన లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని ఇప్పటికీ వెలిగిస్తూనే ఉన్నాడట. ఆ వెలుగులో జీవం ఉన్నదట, ఆ జీవము చేత నన్ను నింపుతున్నాడట. మనము ఆ వెలుగు కాదు కానీ ఆ వెలుగు చేత వెలిగించబడిన వారమై వెలుగు యొక్క జీవాన్ని అనుభవిస్తూ ఈ భూమి మీద ఓకే వీఆర్ ద విట్నెసెస్, వీఆర్ ద టెస్టిమోనీస్ ఆఫ్ ద లైట్. ప్రభువైన యేసుక్రీస్తు అనబడుతున్న వాక్యము క్రియేటర్, సృష్టికర్తకి సాక్షులుగా ఇక్కడ ఉన్నాము. వీఆర్ నాట్ ద లైట్ బట్ వీఆర్ ద విట్నెసెస్ ఆఫ్ ద లైట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు ఇక్కడ చెప్పిన తర్వాత 11వ వచనంకి వచ్చేసరికి ఆయన తన స్వకీయుల యొద్దకి వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఓకే సరే చూడండి ఒకసారి. ఇక్కడ ఇదంతా చెప్పిన తర్వాత ఓకే 14వ వచనం వచ్చేసరికి ఆ వాక్యము, ఆ లైఫ్, ఆ లైట్ శరీరం ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యము శక్తి కలిగినటువంటి, జీవంతో కూడినటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి సృష్టి ఓకే ఏలుతున్నటువంటి ఆ యొక్క దేవుడు నీలాంటి నాలాంటి ఓకే వెలుగై ఉన్నవాడు. ఓకే వెలుగుకు సాక్ష్యం ఇవ్వాల్సినటువంటి మనకి వెలుగుకు సాక్ష్యం ఎలా ఇవ్వాలో నేర్పించడానికి భూమి మీదకి వచ్చాడు. వాళ్ళొకసారి జాగ్రత్తగా రండి ఒకసారి. ఓకే జాగ్రత్తగా ఈ స్టేట్మెంట్ అర్థం చేసుకోండి ఒకసారి. వెలుగై ఉన్నవాడు, జీవమై ఉన్నవాడు, వాక్యమై ఉన్నవాడు, సమస్తము సృష్టించినవాడు, వెలుగుకు సాక్ష్యం ఇవ్వాల్సినటువంటి మనుషుల రూపము ధరించి వెలుగుకు సాక్ష్యం ఎలా ఇవ్వాలో నీకు నాకు తెలియజేయడానికి భూమి మీదకి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి ఈ యొక్క వాక్యము ఎలా పనిచేస్తుందో ఒక్కసారి ఇశ్రాయేలీయుల గురించి నేను కొన్ని విషయాలను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. చూడండి ఒకసారి ఆ యొక్క సంఖ్యాకాండము 9వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం ఒకసారి. ఈ సంఖ్యాకాండము మన బైబిల్లో ఆ యొక్క మొదటి 5 పుస్తకాల్లో
తోరా, ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క ఉపదేశ గ్రంథం అని పిలువబడే ఆ యొక్క సంఖ్యాకాండములో 8వ అధ్యాయము 9వ అధ్యాయంలో మనం గనక గమనిస్తే యెహోవా మాట చొప్పున అనే మాటలు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, చూడండి ఒకసారి 9వ అధ్యాయము 22వ వచనం నుంచి కొన్ని మాటలని జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి. ఇక్కడ ఇశ్రాయేలీలు ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి విడిపించబడ్డారు, ఎర్ర సముద్రం చేల్చబడింది, ఆ యొక్క సీనాయి కొండ దగ్గరికి వచ్చారు. ఆ కొండ దగ్గర ఆ యొక్క దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు అనుభవించారు, పొందుకున్నారు. ఆ పొందుకున్నటువంటి వాక్యాన్ని వారు తీసుకున్న తర్వాత వారు ప్రయాణం ఎలా సాగిందో ఇక్కడ కొన్ని మాటలు మనకు వివరించబడుతున్నాయి. ఆ 9వ అధ్యాయము సంఖ్యాకాండము నంబర్స్ 9:22 చూడండి ఒకసారి. ఆ మేఘము, ఓకే, ద షకీనా, ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఓకే, చూడండి ఒకసారి. షకీనా, ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క పరిశుద్ధాత్మకి గుర్తుగా ఉన్నటువంటి ఆ మేఘమట. చూడండి ఒకసారి. 2 దినములు కానీ తర్వాత 1 నెల కానీ ఏడాది కానీ, చూడండి ఒకసారి, తడవు చేసి మందిరం మీద నిలచిన ఎడల ఇశ్రాయేలీలు ప్రయాణము చేయక తమ గుడారములలో నిలిచి అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి. యెహోవా మాట చొప్పున, ద వర్డ్. ఓకే, చూడండి ఒకసారి. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి. ఓకే, చూడండి ఒకసారి. అంటే ఓకే, ఇక్కడ స్టే చేశారు, ఒక ప్రాంతంలో వాళ్ళు దిగారు, అన్నీ అరేంజ్ చేసుకున్నారు, సెటిల్ అయిపోయారు. ఓకే, ఇక్కడ మీరు ఎన్ని రోజులు ఉంటారు తెలియదు మాకు. ఓకే, ఈ యొక్క వారి ప్రయాణాన్ని నడిపించే 2 విషయాలు. నంబర్ 1, ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. నంబర్ 2, ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుంది కదా. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అనగా మందిరమును కప్పి ఉంచే ఆ యొక్క మేఘము. ఓకే, మేఘము నిలిచి ఉంటే వాళ్ళు నిలిచి ఉండాలి. ఓకే, ఈ మాట ఇదేదో ఇక్కడి స్టోరీ మాత్రమే కాదు. ఆదికాండం 1వ అధ్యాయంలోనే మనం ఈ విషయాలు చూస్తాం. చూడండి ఒకసారి. ఆదికాండం 1వ అధ్యాయంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను. అయితే వెలుగై ఉన్న దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, పరిశుద్ధాత్ముడు, దేవుని ఆత్మ ఆ యొక్క జలముల మీద అల్లాడుచుండెను. ఆ యొక్క ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఓకే, ఆయన ఇంకా ఇందులో నుంచి ఇంకేదో బెటర్ని తీసుకొని రావాలి. అది మంచిదైనట్టు సూచన అనబడే ఆ యొక్క లోకాన్ని, ఆ ప్రపంచాన్ని, అది మంచిదైనట్టు సూచన అనబడే ఆ యొక్క ప్రపంచాన్ని తీసుకురావడం కొరకు ఆ యొక్క చీకటి తర్వాత శూన్యము. ఓకే, ఆ యొక్క అగాధ జలముల మీద నుండి ఆయన అల్లాడడం వెనకాల ఆయనకు ఒక పర్పస్ ఉంది, ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఏదో ఊరికే ఓకే చేతగాకనో లేకపోతే ఏం చేయలేకనో కాదు, కానీ ఒక పర్పస్ఫుల్గా ఒక ప్రణాళిక కొరకు ఆయన అల్లాడుతూ ఉండడాన్ని మనం చూస్తున్నాం. ఓకే, తర్వాత చూడండి ఒకసారి. ఇక్కడ మనము అదే వాక్యము వెలుగు కమ్మని పలుకగా వెలుగు రావడం మనం చూస్తున్నాం. అదే వాక్యము జలములను వేరు చేయడం చూస్తాం, ఆరిన నేలను. అదే వాక్యము ఈరోజు మనము జీవించడానికి అవసరమైనటువంటి ఈ యొక్క విత్తనములు, గడ్డిని, ఆ యొక్క ఫలమిచ్చు ఫలవృక్షములను, విత్తనములు కలిగినటువంటి ఫలవృక్షములు మొలిపించడం మనం చూస్తున్నాం. సూర్యచంద్ర నక్షత్రములను సృష్టించడం, వీటన్నిటికీ వెనకాల ద ఓన్లీ థింగ్, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ద లైట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క presence and దేవుని యొక్క మాట. ఓకే, the word of God and the presence of God, షకీనా and the commandment of God. దేవుని యొక్క ఆజ్ఞ, ఆయన డిక్రీ, ఆయన శాసనములు, ఆయన నోట్లో నుంచి వచ్చే మాట వలన. అందుకే ఓకే, మనుషుడు రొట్టె వలన కాదు కానీ ఆ యొక్క ఆయన నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనం బ్రతుకుతున్నామంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెం అర్థం చేసుకొని ట్రై చేయండి ఒకసారి. వారు ఆగి ఉన్నప్పుడు, ఎందుకు ఆగారు అంటానికి ప్రెజెన్స్ ఆగింది, వాళ్ళు ఆగారు. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి. ఈరోజు మన స్థితిగతులను చూసుకొని చాలాసార్లు మనం క్వశ్చన్ చేస్తుంటాం, చాలాసార్లు మనం టెన్షన్ పడుతూ ఉంటాం. వై యు ఆర్ హియర్?
ఓకే, వై యు ఆర్ హియర్ అంటే ఇట్ ఈజ్ బికాస్ ఆఫ్ ద వర్డ్. దేవుని వాక్యం నీ జీవితం మీద ప్రవచించగానే, మాట రిలీజ్ అవ్వగానే నీ యొక్క జీవనం కదులుతుంది, మూవ్ అవుతుంది, ముందుకెళ్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఒకసారి, ఆ యొక్క అద్భుతమైనటువంటి వాక్యమై ఉన్న దేవుడు ఓకే, ఆ సృష్టించడం మాత్రమే కాదు, ఆ సృష్టిని ఏలుతూ ఉన్నవాడు, నడిపిస్తున్నవాడు. హల్లెలూయా. చూడండి ఒకసారి, ఆ ఏలుతూ నడిపించే దేవుడు ఆయన ఎలా నడిపిస్తున్నాడో చూడండి ఒకసారి. ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, ఆ యొక్క మందసం మీద ఆ యొక్క ప్రజెన్స్ నిలిచి ఉన్నంతసేపు వాళ్ళు స్టే చేస్తారు. ఓకే, ఆ మందసం లేచి నడుస్తున్నప్పుడు వీళ్ళు కూడా లేచి నడవాలి. తర్వాత చూడండి ఒకసారి, యెహోవా మాట చొప్పున, దేవుని వాక్యం చొప్పున వాళ్ళు నడిపించబడుతున్నారు. ఓకే, ఈ యోహాను 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాటల్ని అర్థం చేసుకోవడానికి మనం ఈ యొక్క సంఖ్యాకాండానికి వచ్చి అది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఒకసారి, మరొకసారి ఆ యొక్క 9వ అధ్యాయము సంఖ్యాకాండం 22వ వచనం చదువుతుంది. చూడండి ఒకసారి, ఆ మేఘము 2 దినములు ఆగొచ్చు, 1 నెల ఆగొచ్చు, లేదా సంవత్సరం ఆగొచ్చు. ఎన్ని రోజులు ఆగింది? ఓకే, సో ఇట్స్ ఆల్ డిపెండ్ అపాన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము, దేవుని యొక్క సన్నిధి షకిన మేఘమును బట్టి వారి ప్రయాణం సాగుతుంది. ఓకే, చూడండి ఒకసారి, ఈ తడవు చేసి మందిరం మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీయులు ప్రయాణము చేయక ఆ తమ గుడారంలో నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు తమ గుడారములలో అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణం చేసిరి. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొని యెహోవా మాట చొప్పున వారు ప్రయాణం చేసిరి. దేవుని మాట బయలుదేరండి అంటే బయలుదేరుతున్నారు, ఆగండి అంటే ఆగుతున్నారు. ఓకే, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ యొక్క జెనసిస్ 1:1 దగ్గర రండి ఒకసారి. ఓకే, యెహోవా మాటను బట్టి మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడుస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు జాన్ 1:1 చూడండి ఒకసారి. యోహాను 1:1 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన మూలముగా సమస్తము కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని చెప్పిన తర్వాత ఆ వాక్యము మనుషులకు జీవమై ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. అది ఈ లోకంలోనికి వచ్చి ప్రతి మనుషుని వెలిగిస్తూ ఉంది అని చెప్పిన తర్వాత మీరు చూడండి ఒకసారి. అయితే ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహింపకున్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ గ్రహింపకున్నది అనే మాటని మీరు 11వ అధ్యాయం వెళ్ళి చూస్తే, ఆ 11వ అధ్యాయంలో 4వ వచనంలో వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా. ఓకే, చూడండి ఒకసారి 11వ అధ్యాయం 1వ వచనం చదువుదాం ఒకసారి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం నుంచి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఆ యొక్క ఎందుకు చీకటి వెలుగును గ్రహింపకున్నది, ఎందుకు మన జీవితంలో ఉన్న చీకటి దేవుని యొక్క వెలుగును ఆయన నడిపింపును గ్రహించలేకున్నాం. నడిపింపు ఉంది. దేవుని వాక్యమును బట్టి మన జీవితం కదులుతుందండి. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉండటానికి కారణము దేవుని వాక్యం మాత్రమే. Nothing more than that. It is not based on the seasons. ఆ యొక్క కాలములను బట్టి సమయాలను బట్టి కాదు, కానీ దేవుని మాటను బట్టి కాలములు సమయాలు ఆపరేట్ చేయబడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు మనం లాక్డౌన్ ఇంట్లో ఉన్నాము, ఎప్పటిదాకా ఉంటాము? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని బట్టి చూడండి ఒకసారి. 11వ అధ్యాయంలో జనులు ఆయాసంను గురించి సనుగుచున్నారు, అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని పాలెములో ఒక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొన్నప్పుడు ఆ అగ్ని చల్లారెను. తర్వాత చూడండి ఒకసారి 4వ వచనంకి వచ్చేసరికి, వారి మధ్యనున్న మిశ్రిత జనము అంటే మిక్స్డ్ కాంగ్రిగేషన్. ఈ యొక్క మిక్స్డ్ జనరేషన్ అంటాం. మిక్స్డ్ జనరేషన్ అనగానే మన అవగాహన ఎక్కడికి వెళ్తామంటే ఇశ్రాయేల్ ఐగుప్తులకి మధ్య పుట్టిన వాళ్ళని మనం అనుకుంటాం. కానీ ఒక్క విషయం నేను గుర్తు చేస్తాను చూడండి ఒకసారి. వీళ్ళెవరంటే మీరు హీబ్రూలో మాత్రమే చదివితే అర్థమయ్యే ఒక పాయింట్ ఏంటంటే, ఇశ్రాయేలీలట కేవలము 20% మాత్రమే ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. మరొకసారి, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే 20%.
ఓకే, ఇది మనం హీబ్రూలో చదివినప్పుడే అర్థమవుతుంది అది. ఓకే, అది ఎక్కడుందంటే ఇశ్రాయేలుల సేన ఐగుప్తు నుంచి బయలుదేరింది అన్న మాటలో ఇశ్రాయేలు యొక్క ఐదవ భాగం మాత్రమే, 5వ వంతు మాత్రమే, అనగా 20% మాత్రమే ఓకే ఈ యొక్క దేవుని మాటకి లోబడి గొర్రెపిల్లను ఆశ్రయించి పస్కా పండుగను ఆచరించి విశ్వాసంతో ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటారు. అనగా 80% ఆఫ్ ఇజ్రాయెల్. ఓకే, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు అనబడుతున్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు బిడ్డలు, ఇశ్రాయేలు కుమారులు ఓకే 80% మంది ఐగుప్తులోనే ఉన్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఓకే ఈ వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓకే ఈ యొక్క ప్రయాణంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఓకే అందరూ వచ్చుంటే ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఓకే సగం కాదు ఓకే 20% ఇక్కడ ఉన్నాము, ఆ 20%లో వెనకాల ఐగుప్తు దేశంలో ఓకే 80% మెజారిటీ ఓకే 80% మంది ఐగుప్తులో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు ఏం వాళ్ళు ఐగుప్తును అనుభవిస్తున్నారు. ఐగుప్తు యొక్క అక్కడ ఉన్నటువంటి ఓకే వాళ్ళు ఏమేమి తింటున్నారు. ఓకే ఈ యొక్క మిశ్రిత జనము అనే మాటకి మీనింగ్ ఏంటంటే ఓకే ఇట్ ఈస్ నాట్ మిక్స్డ్ జనరేషన్, అనగా ఓకే ఫిజికల్ మిక్స్డ్ జనరేషన్ కాదు, కానీ వాళ్ళ సోల్ ఓకే ఎలా ఉందంటే వాళ్ళ యొక్క ఎమోషన్స్, వాళ్ళ యొక్క ఇంటెలెక్చువల్ బీయింగ్, తర్వాత వారి యొక్క ఆ యొక్క విల్లింగ్నెస్ ఎలా ఉంది అంటే మీరు గమనిస్తే ఇశ్రాయేలీలమైనటువంటి 5వ భాగం మాత్రమే ఈ దేవుడి వెనకాల వచ్చాము. ఓకే ఈ మాటను బట్టి నడుస్తున్నాము. ఇదేంటో ఆగితే ఆగాలి, కదిలితే కదలాలి. ఓకే వెలుగు లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుంది, చీకట్లో వెలుగుతుంది, కానీ చీకటి ఆ యొక్క వెలుగును గ్రహింపకున్నది అనే మాటని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి వారు ఓకే వీళ్ళు తినే తిండిని ఓకే మాంసాపేక్ష కనపరిచారు. ఏ మాంసాపేక్ష అంటే ఐగుప్తులో వాళ్ళ మిగిలినటువంటి వాళ్ళు 80% మోర్ దాన్ 50%, 80% వాళ్ళు 80% మంది ఐగుప్తులో నిలిచిపోయి వాళ్ళేమో ఓకే మాంసం తింటున్నారు, మేమేమో ఈ మన్నా తింటున్నాం. ఓకే మన్నా అంటే వీ డోంట్ నో వాట్ ఈస్ దిస్ ఫుడ్, ఈ ఫుడ్ ఎలాంటిదో మాకు తెలియదు, ఈ ఫుడ్ మేము తింటున్నాం. ఓకే సో ఇక్కడ చూడండి ఒకసారి, అందరికీ నష్టం వస్తే ఓకే, కానీ అందరికీ లాభం వచ్చి నీ ఒక్కడికే నష్టం వస్తేనే ప్రాబ్లం. ఓకే ఎలాగంటే దేవుని నమ్ముతున్నా అని చెప్తాం, బాగానే ఉంటుంది, కానీ కొంతసేపు అయిన తర్వాత నీ యొక్క మనసు, నీ యొక్క ఆలోచన వెనక్కి వెళ్ళిపోయి ఓకే అందరూ బాగున్నారు, నేను ఒక్కడినే ఇలాగ ఎందుకున్నాను, అందరికీ బాగానే జరుగుతుంది, నాకు ఒక్కడికే ఎందుకు జరుగుతుంది అని నీకు అనిపిస్తున్నప్పుడు దాన్ని మిక్స్డ్ థాట్ ప్యాటర్న్ అంటాం. చూడండి ఒకసారి, అనగా దేవుని యొక్క వెలుగును అనుసరిస్తూ విశ్వాసంతో అడుగులేస్తూ ప్రయాణం చేస్తున్నాం, విశ్వాసాన్ని బట్టి నడుస్తున్నాం. కానీ ఎప్పుడైతే ఈ యొక్క ప్లేస్కి వచ్చామో ఆ యొక్క ఆ విశ్వాసాన్ని పక్కన పెట్టేసి వెనక్కి తిరిగి చూడడం, ఆలోచించడం మొదలు పెడతాం, చెక్ చేసుకోవడం, లెక్కలేసుకోవడం, మాట్లాడతాం. చూడండి ఒకసారి ఎంత ఉంది, ఓకే ఆ వాళ్ళు ఎలా ఉన్నారు, నేను ఎలా కంపేర్ చేసుకోవడం, ఆ కంపేరింగ్ మెంటాలిటీ. ఓకే నువ్వు కంపేర్ చేసుకోవాల్సింది ఓకే నీ కంపారిజన్ దేన్ని బట్టి అంటే నీ జీవితంలోకి వచ్చి వెలుగు జీవము తర్వాత వాక్యమై ఉండి నిన్ను నడిపించడానికి ఓకే నువ్వు సాక్షిగా ఉండడానికి అవసరమైనటువంటి శక్తినిచ్చే ఆ యొక్క ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇది నీ జీవితంలోకి వచ్చి ఎటు నడిపిస్తుందని యూ హ్యావ్ టు చెక్, దాన్ని చెక్ చేసుకోవాలి. కానీ ఇక మిక్స్డ్ మెంటాలిటీ అంటే అర్థం ఏంటంటే వెనక్కి వెళ్ళిపోయి అందరితో పాటు నేను కంపేర్ చేసుకొని నేను ఎలా ఉన్నానని చెక్ చేసుకోవడం. దేవునికి స్తోత్రం. ఓకే ఏమి లేదు, ఎందుకు లేదు, ఎక్కడున్నావు, అరణ్యంలో ఉన్నావా? చూడండి ఒకసారి ఇశ్రాయేలులో ఉన్నటువంటి ఆ యొక్క 12 మంది ఆ యొక్క ప్రధానులను ప్రతి గోత్రాన్ని రిప్రజెంట్ చేసే అతి ప్రాముఖ్యమైనటువంటి 12 మంది శ్రేష్టమైన వ్యక్తుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళని లక్షల మందిలో 12 మంది వాళ్ళు లక్షల మందిలో వాళ్ళని 12 మంది సెలెక్ట్ చేసి ఆ యొక్క దేశాన్ని, దేవుడు ఇవ్వబోతున్న దేశాన్ని చూసి రమ్మని పంపిస్తే వాళ్ళు చూసేటప్పుడు వచ్చేటప్పుడు మీరు చూస్తే ఎథియిస్టిక్ మెంటాలిటీ అంటాం. చూస్తే మేము దేవుని నమ్ముతున్నాం పాస్టర్ గారు, అందుకే వాక్యం వింటున్నాం, దేవుని నమ్ముతున్నాం అని చెప్తాం. కానీ చూడండి ఒకసారి ఆ యొక్క ఎథియిస్టిక్ మెంటాలిటీ అంటే నాస్తిక ధోరణి అంటాం దాన్ని. నాస్తిక ధోరణి అంటే వాళ్ళు వెళ్ళారు కానీ వెళ్తున్నప్పుడు కానీ వెళ్ళి ఆ దేశాన్ని వేగు చూస్తున్నప్పుడు కానీ వెళ్ళి వేగు చూసిన తర్వాత తిరిగి వచ్చి రిపోర్ట్ చేస్తున్నప్పుడు కానీ ఆ యొక్క ఫలాల్ని చూస్తున్నప్పుడు ఆ యొక్క పట్టణాలని సంచరించి చూస్తున్నప్పుడు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క రిపోర్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే దేర్ ఇస్ నో గాడ్,
దెర్ ఈస్ నో వర్డ్. ఓకే, దేవుడు లేడు అన్న ధోరణి, నాస్తిక ధోరణి అంటాం మనం. ఓకే, ఈ నాస్తిక ధోరణి ఏం చేస్తుందంటే దేవుడు ఉన్నాడా లేడా అనే లెవెల్కి నన్ను నెట్టేస్తుంది. చూడండి ఒకసారి ఆ యొక్క మిక్స్డ్. ఓకే, వెలుగు లోకంలోనికి వచ్చుచు, ఓకే, వెలుగు లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగిస్తుంది, అనగా నిన్ను నీ పొజిషన్కి నడిపిస్తుంది, నిన్ను నీ డెస్టినేషన్కి నడిపిస్తుంది, నిన్ను తన రూపంలోకి మార్చుకోవడానికి, నీ జీవితంలో జీవం నింపడానికి వెలుగుంది. అది నువ్వు అనుకునే జీవము, నువ్వు కోరుకున్నటువంటి స్టైల్ కాదు, కానీ దేవుడు తను కోరుకున్నట్టుగా తన చిత్త ప్రకారం నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఒకసారి ఆ యొక్క 12 మంది నాస్తిక ధోరణి మనం చూస్తాం. ఆ తర్వాత ఇంకొక మాట చెప్పాలంటే ఆ యొక్క కంప్లైనింగ్, అనగా సనుక్కునేటటువంటి ఆ యొక్క ధోరణిలో వారి మాట చూస్తాం. ఒక్క కాలేబు గురించి మాట్లాడేటప్పుడు అక్కడ అంటాడు, దిస్ ఇస్ డిఫరెంట్ స్పిరిట్ అంటాడు. ఓకే, సో ఆ డిఫరెంట్ స్పిరిట్ గురించి మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా గమనించండి ఒకసారి. వెలుగు లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగిస్తుందట, ప్రతి మనుష్యుని వెలిగిస్తుంది. అయితే వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది, చీకటి దాన్ని గ్రహింపకున్నది. అప్పుడెప్పుడో ఉన్నటువంటి ఇశ్రాయేలు మాత్రమే కాదు. ఈ యొక్క 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం కనుక మనం చూస్తే, ఒక్కసారి నాతో పాటు 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం చూడండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్, ఎస్పెషల్లీ సంఖ్యాకాండంలో ఉన్నటువంటి అనేక సంగతులు అక్కడ మెన్షన్ చేయబడ్డాన్ని మనం చూస్తాం. చదువు ఒకసారి 10వ అధ్యాయం మొదటి నుంచి చదవం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఓకే, దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఫర్ us. కొరాహు పాపం కానివ్వండి, లేకపోతే ఆ యొక్క మాంసాపేక్ష కనపరిచినటువంటి ఆ యొక్క మిక్స్డ్ జనరేషన్స్ అవనివ్వండి. ఓకే, వీళ్ళందరూ ఎలాంటి వారు అంటే, దేవుని ప్రజెన్స్ వాళ్ళతో ఉంది, దేవుని వాక్యం వాళ్ళతో ఉంది, వాళ్ళ నడిపింపు వాక్యాన్ని బట్టి జరగాలి, వాళ్ళ యొక్క నడవడిక, వాళ్ళ జీవన విధానము ఆ యొక్క ప్రజెన్స్ని బట్టి, వాక్యం బట్టి నడవాలి. దేవునికి స్తోత్రం. సేమ్ అదే విషయాన్ని యోహాను 1లో నుంచి మనం నేర్చుకుంటున్నాం. చూడండి ఒకసారి. వాక్యము దేవుడై ఉండెను, వాక్యము సమస్తమును సృష్టించెను. నీ జీవితంలో కలిగి ఉన్నది ఏది అయినా సరే వాక్యం లేకుండా కలగలేదు. 2, దాని తర్వాత చూడండి ఒకసారి. ఆ యొక్క వాక్యము నీకు జీవమై ఉండెను, ఆ జీవము నీకు వెలుగై ఉండెను, అంటే లైట్. అందుకనే దావీదు మహారాజు అంటాడు, ఇదిగో నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకి వెలుగు అంటాడు. ఓకే, నా పాదములకు దీపము, నా త్రోవలకి వెలుగు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఒకసారి. నా పాదములకు దీపం, నా త్రోవలకు వెలుగు అనబడుతున్నటువంటి ఆ యొక్క వాక్యమై ఉన్న దేవుడు మన జీవితాల్లోనికి వచ్చి ప్రతి మనుష్యుని వెలిగిస్తున్నాడట. ఓకే, ఆ యొక్క మెస్సయ్య వాక్యము, యేసు ప్రభు వాక్యమై ఉన్నవాడు మన జీవితాల్లోకి వచ్చి సృష్టిస్తూ, నడిపిస్తూ, పోషిస్తూ, ఆదరిస్తున్నటువంటి ఆ యొక్క వాక్యము, ఆ వాక్యపు వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది, కానీ చీకటి దాని గ్రహింపకున్నది. జాగ్రత్తగా వినండి ఒకసారి. మనము శర్మన్ మౌంట్ దగ్గరికి వెళ్తున్నాం. చూడండి ఒకసారి. ఈ యొక్క చీకటిలో ప్రకాశిస్తూ మన జీవితాన్ని వెలిగించడానికి కొరకు వచ్చినటువంటి ఆ యొక్క వెలుగు వెలుగుతుంది, కానీ మన జీవితంలో ఉన్న నా చీకటి స్వభావము దాన్ని గ్రహింపట్లేదట. కాంప్రహెన్షన్ అంటే గ్రహించట్లేదట. చూడండి ఒకసారి. మనుషులందరూ భూమి మీద వెలుగుకు సాక్షులై ఉండాలి, దట్ ఈస్ ద పర్పస్. కానీ
మీరు ఆ అధ్యాయాన్ని అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఒక మనుషుల్ని దేవుడు పంపించాడట. అతని మూలంగా ఆ అతడు ఎవరో కాదు, ఆ ఒక్క మనుషుడు ఈరోజు నువ్వు నేను మనందరం అవుతాం. నీ జీవితం మూలంగా దేవుని వాక్యం చేత నడిపించబడుతున్న జీవితము, దేవుని వాక్యపు వెలుగు చేత నింపబడి జీవం చేత నింపబడినటువంటి ఆ యొక్క వెలుగుతో నింపబడిన నీ జీవితము ద్వారా అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచున్నట్లు మనము వెలుగునకు సాక్షులమై ఉన్నామట. కానీ ఓకే, తర్వాత చూడండి ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మనుషుడు ఆ వెలుగు అయి ఉండలేదు, కానీ వెలుగుకు సాక్షి అయి ఉన్నాడు. బట్ ఇదంతా చెప్పిన తర్వాత 14వ వచనంకి వచ్చేసరికి ఆ వర్డ్, ఆ వాక్యము, ఆ వెలుగు, ఆ జీవము శరీరం ధరించుకున్నాడట. శరీరం ధరించుకొని తన స్వకీయుల దగ్గరికి వచ్చాడు. ఓకే, తన స్వకీయులు ఆయన్ని రిసీవ్ చేసుకోలేదు అంటున్నాడు. అంటే తన స్వకీయులు ఆయన యొక్క వాక్యమును అంగీకరించలేదు. ఓకే, స్వకీయులే కాదు, ఓకే, ఫిజికల్ స్వకీయులే కాదు, కానీ వాక్యమును అంగీకరించకపోవడం అన్న దాని గురించి మనం ఈరోజు జ్ఞాపకం చేసి చూడండి ఒకసారి. ఆయన వెలుగై ఉన్నవాడు, ఆయన వెలుగై ఉన్నాడు. నువ్వు నేను వెలుగు కాదు, కానీ వెలుగుకు సాక్షులమై ఉన్నాము. జాగ్రత్తగా వినండి ఒకసారి. ఆయన వెలుగై ఉన్నవాడు, మనము వెలుగుకు సాక్షులమై ఉన్నాము. ఈ వెలుగుకు సాక్షులమైనటువంటి మనము సాక్ష్యం ఇవ్వడం ఎలాగో నేర్పించడం కోసం వెలుగై ఉన్నవాడు వెలుగుకు సాక్ష్యముగా ఉండే శరీరాన్ని ధరించుకున్నాడు. హల్లెలూయా. మరొకసారి, వెలుగై ఉన్నవాడు వెలుగుకు సాక్షి అయి ఉండాల్సిన వాడి స్వరూపం ధరించుకున్నాడు. ఆ వాక్యమే శరీరము ధరించుకొని మన మధ్యలో కృప సత్య సంపూర్ణుడిగా సంచరించను, మన మధ్య నివసించను. చూడండి ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, ఆయన వెలుగు కాదు. ఓకే, చూడండి ఒకసారి. బాప్తిసమిచ్చే యోహాను వెలుగు కాదు, కానీ వెలుగుకు సాక్షి. అలాగే ఈరోజు నువ్వు నేను వెలుగుకు సాక్షి ఉండాల్సిన వారము. అయితే ఆ యొక్క వెలుగై ఉన్నవాడు వెలుగుకు సాక్షి యొక్క ఆ యొక్క శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చి, ఓకే, సర్మన్ ఆన్ మౌంట్ వర్డ్, దేవుని వాక్యం యొక్క అసలైన లోతైన సత్యాల్ని ప్రకటించడానికి వెలుగుకు ఎలా మనుషులు సాక్షులై ఉండాలో స్టేజ్ ప్రిపేర్ అవుతుంది. సర్మన్ ఆన్ మౌంట్లో వాక్యము, ఓకే చూడండి ఒకసారి. నేను వాక్యం నేర్చుకొని మాట్లాడతానేమో, అనుభవించి స్టడీ చేసి, ఓకే, ఎవరో చెప్తే నేర్చుకొని కూర్చొని నేను వాక్యం చెప్తున్నానేమో. ఓకే, మిగిలిన వాళ్ళందరూ దైవజనులు, ప్రవక్తలు దేవుని చేత ప్రేరేపించబడి వాక్యం చెప్తారేమో. బట్ యేసు ప్రభు వాక్యం చెప్పేటప్పుడు ఆయన ప్రేరేపించబడి వాక్యం చెప్పట్లేదు. ప్రైజ్ లార్డ్. అర్థమవుతుంది నేను మాట్లాడేది. వాక్యమై ఉన్నవాడు వాక్యం చెప్తున్నాడు. సర్మన్ ఆన్ మౌంట్. ఓకే, దాని దాకా వెళ్ళక ముందే మనం స్టేజ్ ప్రిపరేషన్ గురించి ఒక్కసారి నేను ఈరోజు గుర్తు చేసేసి నేను క్లోజ్ చేస్తాను. చూడండి ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క 23వ వచనం, 4వ అధ్యాయం 23, 24, 25 వచనాలు. ఓకే, నేను ఆ యొక్క సర్మన్ ఆన్ మౌంట్లోకి ఒక్కొక్క రెఫరెన్స్లోకి ఆ యొక్క 3 అధ్యాయాల సారాంశంలోకి మనం వెళ్ళట్లేదు. జస్ట్ ప్రిపరేషన్ అనగా ఇంట్రడక్షన్, ఆ యొక్క సర్మన్ ఆన్ మౌంట్ కొరకు ప్రిపేర్ చేసినటువంటి ఆ స్టేజ్ గురించి మనం ధ్యానం చేస్తున్నాం. చూడండి ఒకసారి. ముందు ఓకే, ఈవెన్ నెక్స్ట్ వీక్ మనము ఆ యొక్క సర్మన్ ఆన్ మౌంట్ వచనాల్లోకి వెళ్తాం. చూడండి ఒకసారి. జస్ట్ ఆ యొక్క సర్మన్ ఆన్ మౌంట్ స్టేజ్ గురించి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరి స్టేజ్ ఇది? ఓకే, ఎలాంటి స్టేజ్ ఇది? బాగా వినండి ఒకసారి. ఓకే, యేసు ప్రభు ఎవరో ఒక ఈ భూమి మీద ఉన్న ఇంకెవరో కాపీ చేసి చెప్పాల్సిన అవసరం ఆయనకు లేదు. సర్మన్ ఆన్ మౌంట్లో ఉన్న వాక్యాలన్నీ కూడా ఎక్కడి నుంచో కాపీ చేశాడని చెప్పి చాలామంది దాన్ని చెప్తూ ఉంటారు. ఓకే, లెట్ మీ ఒక్కసారి సర్మన్ ఆన్ మౌంట్ ఎంత పవర్ఫుల్ ఒక్కసారి మీకు గుర్తు చేస్తాను. ఓకే, ఇది కొంచెము అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఒకసారి. ఓకే, మనము ఈ సర్మన్ ఆన్ మౌంట్ లేకపోతే ఈరోజు మనకి ఎలక్ట్రిసిటీ పవర్ లేదు. సర్మన్ ఆన్ మౌంట్ లేకపోతే అనగా కొండ మీద ప్రసంగం కనుక లేకపోతే ఈరోజు మనకి ఎలక్ట్రిసిటీ లేదు, మనం లైటింగ్, ఓకే, ఈ యొక్క ఎలక్ట్రిక్ బల్బ్ ఉండేది కాదు. ఓకే, అంతేకాదు. ఓకే, సర్మన్ ఆన్ మౌంట్ అనేక వ్యక్తులని, చాలా వ్యక్తులను ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి మెసేజ్ అది. ఓకే, కానీ యేసు ప్రభు ఒక జూయిష్ రబ్బీ,
ఓకే, ఆల్రెడీ వాక్యమై ఉన్నవాడు, సమస్తమును వాక్యం ద్వారా సృష్టించి వాక్యాన్ని బట్టి నడిపించిన వాడు ఇప్పుడు వాక్యమై ఉండి వాక్యానికి, వెలుగుకి, జీవానికి సాక్ష్యం ఇచ్చే రూపంలో ఉన్నప్పుడు ఆయన వాక్యము ఎరిగినవాడుగా, ఓకే, నేర్చుకొని చెప్పక్కర్లేదు, వాక్యమై ఉన్నవాడు మాట్లాడుతున్నాడు. ఓకే, చూడండి ఒకసారి ఈ యొక్క సర్వన్ ఆన్ మౌంట్ ఎంత పవర్ఫుల్లో నేను జ్ఞాపకం చేస్తాను. జస్ట్ అదే దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ నేను గుర్తు చేస్తాను. ఓకే, హిస్టారికల్గా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందో మీకు ఒక్క చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, చాలా సంవత్సరాల క్రింద ఒక ఆఫ్రికా ఖండానికి సంబంధించినటువంటి డెలిగేట్స్, అనగా ప్రతి దేశాన్ని రిప్రజెంట్ చేసే ప్రధానమంత్రులు, లేకపోతే ఆ యొక్క అధ్యక్షులు, డెలిగేట్స్ అందరూ కలిసి ఒక పెద్ద మీటింగ్లో ఆఫ్రికన్ కాంటినెంట్, అనగా ఆ యొక్క ఆఫ్రికా ఖండానికి సంబంధించినటువంటి దేశాల యొక్క ప్రధానులు, పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఓకే, అందులో నుంచి ఒక దేశానికి సంబంధించినటువంటి ఒక ఆయన లేచి నిలబడి ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఓకే, చూడండి ఒకసారి, ఇది కొన్ని సంవత్సరాల క్రింద జరిగినటువంటి విషయం ఇది. ఓకే, చూడండి ఒకసారి, ఆ యొక్క దేశానికి నైజీరియా దేశానికి సంబంధించినటువంటి ఒక డెలిగేట్ మాట్లాడుతూ ఆయన ఇలా అంటున్నాడు. ఓకే, మన ఖండము చీకటి ఖండం. ఓకే, ఈ ఆఫ్రికా ఖండాన్ని చీకటి ఖండం అని పిలుస్తాం. ఓకే, ఈ చీకటి ఖండం అనబడే ఈ యొక్క చీకటి ఖండంలోకి వెలుగు వచ్చింది. ఓకే, ఆ వెలుగుకు కారణం ఏంటో తెలుసా? ఆ వెలుగుకు కారణం ఏంటి అంటే, ఒక మామూలు ఇండియన్ భారతీయుడి వల్ల మనం ఈరోజు వెలుగును కలిగి ఉన్నాం. నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా? ఓకే, హిస్టారికల్ ఈవెంట్, రీసెంట్ కొన్ని సంవత్సరాల క్రింద జరిగినటువంటి స్టోరీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఓకే, ఆ కొటేషన్స్ అన్నీ నేను ఇప్పుడు మీకు ఒక్కొక్కటి ఇక్కడ నేను ఈ మెసేజ్లోనే మీకు ప్రూవ్ చేయలేను, కానీ బట్ దిస్ ఇస్ ద ట్రూత్. ఓకే, చూడండి ఒకసారి, ఆ దేశానికి సంబంధించినటువంటి ఆ యొక్క డెలిగేట్ లేచి నిలబడి చెప్తున్నప్పుడు ఆయన ఏమంటున్నారంటే, మన ఈ చీకటి ఖండంలో, ఈ యొక్క అత్యంత వెనుకబడినటువంటి ఖండం అని పిలువబడే ఈ ఆఫ్రికా ఖండంలో ఈరోజు మనం వెలుగు, స్వాతంత్రము, స్వేచ్ఛని అనుభవిస్తున్నామంటే ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ వన్ నార్మల్ కామన్ ఇండియన్, ఒక మామూలు భారతీయుడి వల్ల మేము ఈ యొక్క స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాం అని చెప్పి ప్రకటించాడు. ఎవరు ఆ యొక్క ఇండియన్ అంటే మహాత్మా గాంధీ గారు. ఓకే, జాగ్రత్తగా వినండి ఒకసారి. మహాత్మా గాంధీ గారు ఎలాగా ఆఫ్రికా ఖండాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇది మన మాటలు కాదు, భారతదేశం ఒప్పుకున్నటువంటి మహాత్మా గాంధీ గురించి నేను చెప్పట్లేదు, కానీ ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి దేశస్తులు అందరూ ఏకీభవించి మహాత్మా గాంధీ ద్వారా ఆఫ్రికా ఖండానికి స్వాతంత్రం వచ్చిందని నమ్ముతున్నారు. ఓకే, ఎందుకు ఎలాగో జస్ట్ కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేసి చూడండి ఒకసారి. ఓకే, సో ఈ మహాత్మా గాంధీ, ఈ గాంధీ గారి వల్ల భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అని చెప్పి మనం గుర్తు చేసుకుంటాం, లేకపోతే లేదు. కానీ దాన్ని గాంధీ గారి మీద జోకులు వేసుకుంటాం, గాంధీ గారి మీద మనం, కానీ దేశాలు గాంధీ గారిని గుర్తిస్తున్నాయి. ఒక్కసారి ఇది అర్థం చేసుకొని ట్రై చేయండి ఒకసారి. ఎలాగా గాంధీ గారు అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు వరల్డ్ వైడ్గా? ఇండియా అంటే గాంధీ అని చెప్పేసి ఆ యొక్క గుర్తింపు ఎలా వచ్చింది? జాగ్రత్తగా వినండి ఒకసారి. ఇది వరల్డ్ హిస్టారికల్, లేకపోతే ప్రపంచ దృష్టిలో నుంచి నేను ఈ మాటలు గుర్తు చేస్తున్నాను. చూడండి ఒకసారి, ఇక్కడ విషయం ఏంటంటే, ఈ యొక్క ఆ యొక్క రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో హిట్లర్ ప్రపంచ దేశాలు, అనగా యూరోపియన్ కంట్రీస్ అన్నిటినీ ఆక్రమించుకుంటున్నటువంటి సందర్భంలో ఆ దేశాలన్నీ కూడా ఈ యొక్క జర్మనీ యొక్క సైన్యం యొక్క చేతిలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ సందర్భంలో ఆ హిట్లర్ బాధిత దేశాలు, ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్లో బాధిత దేశాలు అందరూ కూర్చున్నారు. ఇది రెండో ప్రపంచ, ఇది ఆయన ఎత్తి చెప్తున్న స్టోరీ. ఇది చూడండి ఒకసారి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో హిట్లర్ బాధిత దేశాలు, ప్రధానులు, పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఒక తీర్మానం చేశారు. ఆ తీర్మానం ఏంటంటే, ఏ దేశాన్ని ఆ దేశస్థుడే పరిపాలించుకోవాలి, పొరుగు దేశం మీదకి యుద్ధాలు చేసి ఆక్రమించుకోవడాలి, ఇలాంటివి చేయకూడదు. అర్థమవుతుంది నేను మాట్లాడేది? చూడండి ఒకసారి. ఈ తీర్మానము అందరూ ఈ హిట్లర్ బాధితులు ఎవరైతే ఉన్నారో, జర్మనీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఆ యొక్క తీర్మానం చేశారు. ఆల్మోస్ట్ ఇప్పుడున్న మన ఐక్యరాజ్య సమితి కంటే ముందు ఏర్పడినటువంటి సమితి అది. వాళ్ళు చేసిన ఆ తీర్మానం ప్రకారం ఏ దేశస్తులు ఆ దేశస్తుల్ని పరిపాలించుకోవాలి. సో పక్క దేశస్తుల్ని ఆక్రమించుకోవడం కానీ వెళ్ళడానికి వీల్లేవు. ఇది అక్కడ జరిగిన తీర్మానం. ఈ తీర్మానంలో బ్రిటిష్ దేశం, అనగా సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం అని పిలువబడే బ్రిటిష్ దేశం కూడా సంతకం పెట్టింది.
అనగా వారు కూడా హిట్లర్ బాధితులే, అనగా ఆ యొక్క జర్మనీ దేశం చేత వీరు కూడా ఆక్రమించబడడానికి అతి దగ్గరలో చేరువలో ఉన్నటువంటి వీళ్ళు కూడా ఆ యొక్క సైన్ చేయడం మనం చూస్తాం. ఓకే, ఆ యొక్క ఈ ఒప్పందాన్ని బేస్ చేసుకొని మన మహాత్మా గాంధీ గారు ఇండియాలో ఓకే ఆ యొక్క పేపర్ను పెట్టుకొని ఈయన ఉద్యమం స్టార్ట్ చేస్తారు. ఏంటి ఆ ఉద్యమం? ఓకే, భారతదేశ స్వతంత్ర ఉద్యమాన్ని మీరు చూస్తే 1857 నుంచి ఓకే 1947 దాకా ఆ యొక్క స్వాతంత్ర ఉద్యమం జరిగింది. ఓకే, దాదాపుగా 90 సంవత్సరాల ఆ ఉద్యమంలో మీరు చూస్తే ఆ చివరి ఉద్యమము చాలా పవర్ఫుల్ ఉద్యమం. ఓకే, మోస్ట్ సక్సెస్ఫుల్ ఉద్యమం. ఆ ఉద్యమమే అనేక దేశాల్లో కూడా స్వాతంత్రం రావడానికి కారణమైంది. ఏంటి ఆ ఉద్యమం? ఆ ఉద్యమం స్పెషాలిటీ ఏంటిదంటే గాంధీ గారు ఓకే అక్కడ తీర్మానం చేసినప్పుడు ఏ దేశస్తుని ఆ దేశస్తులే పరిపాలించుకోవాలని తీర్మానం చేశారు కదా. సో క్విట్ ఇండియా అనే ఉద్యమం చేశారు. సో ఈ క్విట్ ఇండియా అనే ఉద్యమాన్ని బట్టి ఓకే మీరేమో అక్కడ తీర్మానం చేసి పక్క దేశస్తుని మీరు పరిపాలించొద్దు, ఏ దేశస్తుని వారే పరిపాలించాలని చెప్పేసి తీర్మానం చేస్తారు. ఇక్కడికి వచ్చేమో మమ్మల్ని మీరు పరిపాలిస్తారని చెప్పేసి క్విట్ ఇండియా అని చెప్పేసి మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాం, మీరు భారతదేశాన్ని వదిలి వెళ్ళండి అని చెప్పేసి క్విట్ ఇండియా ఉద్యమం స్టార్ట్ అయింది. ఇది మోస్ట్ పవర్ఫుల్ ఉద్యమంగా వరల్డ్ రికార్డ్స్ అనగా హిస్టారికల్గా ఇది అతి గొప్ప ఉద్యమాల్లో వన్ ఆఫ్ ద గ్రేట్ ఉద్యమం. చూడండి ఒకసారి, ఇది భారతదేశానికి 1947లో స్వాతంత్రం తీసుకొచ్చింది. సేమ్ దీన్ని ఆధారం చేసుకొని బ్రిటిష్ని దేశస్తులు ఎక్కడెక్కడైతే పరిపాలిస్తున్నారో వాళ్ళందరూ అనగా ఎస్పెషల్లీ ఈ ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా ఇదే ఉద్యమం జరిగింది. ఓకే, ఈ ఉద్యమం జరగడం వెనకాల మహాత్మా గాంధీని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ద సెర్మన్ ఆన్ మౌంట్. ఓకే, ఎలాగా అంటే నీ చెంప కొడితే కుడి చెంప కొడితే ఇంకో పక్క చూపించమని ఓకే ఇంకొక చెంప చూపించమనే ఆ సిద్ధాంతము అనగా యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఇదిగో మీ చెంప మీద కొట్టినప్పుడు ఇంకొక చెంప చూపించండి అని చెప్పే మాట. ఓకే, ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే యేసు ప్రభు భూమి మీద ఉన్న అన్ని రిలీజియస్ టీచింగ్స్ని చదువుకొని వచ్చి ఆయన చెప్పట్లేదు. ఆయన చెప్పినటువంటి ఆ మాట అప్పుడు కొత్తగా అప్పుడే పుట్టింది అస్సలు కాదు, కానీ వాక్యమై ఉన్నవాడు, వాక్యం ద్వారా సమస్తమును సృష్టించిన వాడు, వాక్యము జీవమై ఉన్నవాడు, అందరికీ జీవమును ఊపిరిని దయచేసేవాడు, ఆ యొక్క ఓకే మనుషుల్ని వెలిగించే ఆ యొక్క అద్భుతమైనటువంటి జీవపు వెలుగు వాక్యము ఈ భూమి మీదకి ఒక సాక్షిగా ఉండటానికి ఒక శరీరం ధరించుకొని వచ్చిన వాడు ఆయన సాక్ష్యం ఎలా ఇవ్వాలో నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునాక. చూడండి ఒకసారి ఆయన చెప్తున్నప్పుడు ఆ మాటని మనం పట్టించుకున్నప్పుడు ఓకే చాలామంది ఏమంటారంటే ఓకే చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే యేసు ప్రభు ఈ మాట ఓకే ఈ యేసు ప్రభు యొక్క సెర్మన్ ఆన్ మౌంట్ యొక్క వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బౌద్ధ మతంలో నుంచి లేకపోతే బుద్ధుని యొక్క శాంతి అహింస అనబడుతున్న దాంట్లో నుంచి యేసు ప్రభు కాపీ కొట్టాడు అని చెప్తారు. కానీ మనము ఈ ధ్యానంలో ఆ ఒక్కొక్క వచనము 3500 సంవత్సరాల క్రిందనే అవి ఎలాగా ఆ యొక్క సీనాయి కొండ మీద ఇవ్వబడిన ఆ గ్రంథంలో ఎలా వ్రాయబడ్డాయో, దేన్ని యేసు ప్రభు వారి సమాజ మందిరాల్లో బోధించాడో, యేసు ఎలాగా గలిలయ ఆ యొక్క ప్రాంతాలంతా సంచరించి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఆ తోరాని మోసే గ్రంథాన్ని ప్రవక్తల మాటల్ని ఎలా బోధించాడో ఓకే ఆ ఒక్కొక్క మాటని తెలుసుకోవడానికి ఈ యొక్క ప్రేరేపించబడినటువంటి ఈ యొక్క సిరీస్లో మనం ఉన్నాము. ఓకే, డోంట్ మిస్ ఎనీ సర్మన్. ఓకే, ఈ యొక్క సిరీస్లో ఏ మాటని మీరు మిస్ అవ్వద్దని నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెలుగై ఉన్నవాడు వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఓకే హీఈస్ దేర్ టు గైడ్ us how to be a testimony, how to become a witness to the light. ఓకే, లైట్ అయి ఉన్నవాడే ఆ యొక్క టెస్టిమోనీగా ఉండటానికి ఓకే ఆయన వస్తే ఎలా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, ఇప్పుడు ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళేసి మనం ఈ రోజుకి క్లోజ్ చేసుకుని చూడండి ఒకసారి. ఓకే, నెంబర్ 1 ఆయన సమాజ మందిరాల్లో బోధిస్తున్నాడు. ఓకే, ఆ యొక్క యూదా మతానికి సంబంధించినటువంటి సెనగోగ్ అనగా సమాజ మందిరపు యొక్క కల్చర్ని మీరు అర్థం చేసుకోండి ఒకసారి. సమాజ మందిరం ఎలా ఉంటుందంటే ఆ సమాజ మందిరంలో మోషే ధర్మశాస్త్రం వారము ప్రకటించబడుతుంది, బోధించబడుతుంది. ఈ మాట చదువుదాం ఒకసారి. మొట్టమొదటి సంఘస్థులను ఒకసారి అర్థం చేసుకుందాం. ఆ యొక్క అపోస్తల కార్యము 15వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తల కార్యం 15వ అధ్యాయం ఈ మాట చూసుకొని మనం 15వ అధ్యాయం నేను చదువుతాను. అపోస్తల కార్యం 15వ అధ్యాయం. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. ఓకే, మొదటి సంఘస్థులకి ఓకే అన్ని జనులు ఎవరైతే
క్రీస్తును అంగీకరించారో వాళ్ళకి రాయబడినటువంటి సంగతులు 19వ వచనం 15వ. కాబట్టి అన్ని జనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దాని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలనని నా అభిప్రాయం. ఇది యాకోబు మాట్లాడుతున్నాడు. యెరూషలేములో యాకోబు అనగా మొదటి సంఘం, అనగా ఆ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి సంఘాన్ని లీడ్ చేసే యాకోబు ఈ యొక్క మాటలు చెప్పడం మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి. ఓకే, వీళ్ళు ఇవి చేయకూడదు అని చెప్పేసి ఒక లిస్ట్ రాశాడు. అన్ని జనులు అయినప్పటికీ ఆ యొక్క యేసుక్రీస్తుని నమ్ముకొని ఆ యొక్క క్రైస్తవులు అనగా మెస్సియానిక్స్గా మారినప్పటికీ వాళ్ళు చేయకూడని విషయాలు ఇక్కడ లిస్ట్. ఓకే, ఈ అపవిత్రత సైడ్ వెళ్ళొద్దు అని చెప్పిన తర్వాత ఓకే 21వ వచనం చూడండి ఒకసారి. ఏలే అనగా, ఇది మాత్రమే కాదు, అండ్ ఇంకొకటి ఉంది. వీళ్ళు ఏం చేయాలంటే ఎవ్రీ సమాజ మందిరంలోకి వెళ్ళి ఈ పని చేయాలని చెప్పేసి 21వ వచనం చెప్తాను చూడండి ఒకసారి. ఏలే అనగా సమాజ మందిరములలో ఏం జరుగుతుంది? ఓకే, యూదా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించు వారు ప్రతి పట్టణంలో ఉన్నారని చెప్పాను. అంటే ఓకే, ఈ యొక్క మత్తయి సువార్త 24వ అధ్యాయం 23వ వచనంలో యేసువారి సమాజ మందిరంలో బోధిస్తున్నాడు అంటే దేంట్లో నుంచి బోధించాడు? ఆయన బోధించడానికి ఏముంది అంటే సోర్స్ ఆఫ్ ద వర్డ్ ఏంటి అంటే ద ఫస్ట్ 5 books విచ్ ఇస్ ద మోసెస్. ఓకే, ఈ మోషే గ్రంథము అని పిలువబడే ఆ మొదటి 5 పుస్తకాల్లో నుంచి బోధిస్తున్నాడు. సమాజ మందిరాల్లో ప్రతి వారము ప్రతి విశ్రాంతి దినమున బోధించబడతాయి. చూడండి ఒకసారి. ఓకే యేసు ప్రభు యొక్క ఆ ప్రిపరేషన్ని ఆ యొక్క ఎలాగా తను వెలుగుకు సాక్షిగా ఉండాలో నేర్పిస్తున్నటువంటి సంగతి. నెంబర్ 1 మొట్టమొదటిది ఏంటంటే సమాజ మందిరంలో బోధిస్తూ తిరగడము. ఓకే, హీస్ ఎలాగా ఆ యొక్క స్టేజ్ ప్రిపేర్ అవుతుంది. పోయిన వారం మాట్లాడుకున్న మాటలు ఒక్కసారి నేను గుర్తు చేసి నేను క్లోజ్ చేస్తాను చూడండి ఒకసారి. నెంబర్ 1 హీఈస్ యూజింగ్ హిస్ ఫీట్. ఏదో ఒక దగ్గర టెంట్ వేసుకొని వెలుగై ఉన్నని సృష్టించిన వచ్చానని చెప్పేసి కూర్చోలేదు. నెంబర్ 1 ఆ యొక్క స్టేజ్ ప్రిపేర్ అయ్యేదాకా ఆయన తన యొక్క పాదాలని, తన యొక్క పాద స్పర్శ ఆ యొక్క ప్రాంతాలంతా తిరగడం మనం చూస్తాం. హీఈస్ యూజింగ్ హిస్ ఫీట్ టు ప్రిపేర్ దట్ స్టేజ్. తర్వాత నెంబర్ 2 హీఈస్ యూజింగ్ హిస్ వాయిస్ అనగా తన యొక్క మాట వినిపిస్తున్నాడు. ఓకే, తను మాట్లాడుతూ తిరుగుతున్నాడు అనగా దేవునికి స్తోత్రం. వీ హ్యావ్ టు యూజ్ అవర్ ఫీట్. అందుకే వాక్యంలో నీవు అడుగుపెట్టు స్థలం నీకు ఇస్తానన్నాడు. అంతేగాని నువ్వు కూర్చున్న నువ్వు ఒక దగ్గరే ఉండి అది కావాలి ఇది కావాలి, నువ్వు యూ హ్యావ్ టు గో అండ్ వాక్. అందులో నువ్వు కాలు పెట్టాలి. తర్వాత చూడండి ఒకసారి. నెక్స్ట్ ఆయన వాయిస్ అనగా ఏ వాయిస్ అంటే ఆ యొక్క వాక్యము, ఆ యొక్క వెలుగును గూర్చినటువంటి వెలుగు తను ఎలా ప్రభావితం చేసిందో, ఆ వెలుగు ఎలా ప్రభావితం చెయ్యాలో, వెలుగు చేత ఎలా ప్రభావితం చేయబడుతూ ఉండాలో, అనేకులు విశ్వసించడానికి సాక్షిగా ఉండడం ఎలాగో నేర్పిస్తూ బోధిస్తున్నాడు. వారి సమాజ మందిరాల్లో బోధించుట. నెక్స్ట్ దేని గురించి అంటే దేవుని రాజ్యము, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, పరలోక రాజ్యము, దేవుని రాజ్యం అని పిలువబడే దేవుని యొక్క ఆలోచన విధానంతో నడిపించబడే ఆ యొక్క దేవుని సిస్టమ్ అనగా చూడండి ఒకసారి ఇక్కడ వారి ప్రయాణము దేవుని మాటను బట్టి వారి ప్రయాణం సాగుతుంది. చూడండి ఒకసారి. తర్వాత నెక్స్ట్ నెంబర్ 3 మూడోది ఈజ్ యూజింగ్ హిస్ హ్యాండ్స్ అనగా అనేకులను స్వస్థపరుస్తున్నాడు. ఈజ్ మేకింగ్, ఇంకో మాటలో చెప్పాలంటే మిరకల్స్ గురించి అక్కడ మాట్లాడుతున్నాం. అంటే తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల వ్యక్తుల జీవితాల్లో మార్పు కలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. వాట్ ఎవర్ నీ పొజిషన్ ఏదన్నా అవనియండి, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నువ్వు ఉన్న చోట యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ అనగా నువ్వు ప్రభావితం చేయగలవు ఇతరులను. అనేకులు దేవుని విశ్వసించినట్లుగా నీ వాయిస్, నీవు దేవుని వాక్యం బోధించేటప్పుడు యెహోషువతో చెప్తాడు, ఈ వాక్యం నీ నోట్ల నుంచి బోధించకుండా తప్పిపోవద్దు అంటాడు. అనగా యూ హ్యావ్ టు టీచ్ అండ్ యూ హ్యావ్ టు ప్రీచ్. ఇంకొకరికి నేను చెప్పాలంటే ముందు నేను సరిగా ఉండి ఇంకొకరికి చెప్పగలను. చూడండి ఒకసారి. ఆ తర్వాత మనం గమనిస్తే నెంబర్ 1 ఫీట్, నెంబర్ 2 ఈజ్ వాయిస్, నెంబర్ 3 ఈజ్ హ్యాండ్స్. నెక్స్ట్
నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఓకే, ఇవన్నీ ఆయన ఇన్వాల్వ్మెంట్, ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఆయన యొక్క కనెక్షన్, అనగా వారి మధ్యలో సంచరిస్తూ ఉండడం, అందరికీ దూరంగా ఒక దగ్గర కూర్చోవడం కాదు కానీ అందరి మధ్యలో సంచరిస్తూ ఉండడం. ఆ సంచరించే ప్లేసెస్ చూడండి ఒకసారి. గలిలయ ప్రాంతము, ఆ తర్వాత దెక్కపోలి, ఆ యొక్క 10 పట్టణాలను పిలువబడే ఆ యొక్క అన్య ప్రాంతాలు, ఆ తర్వాత సిరియా దేశము. ఓకే, ఈ ప్రాంతం అంతా తిరగడం మనం చూస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే సంథింగ్ ఈజ్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ హిమ్. ఓకే, త్రూ హిమ్. ఓకే, ఆ తనలో నుంచి బయటికి వెళ్ళేది ఏంటంటే చూడండి ఒకసారి. నెంబర్ 1, ఆయన వెళ్ళడం కంటే ముందే ఆయన గురించినటువంటి కీర్తి ముందెళ్తుంది, ఈజ్ ఫేమ్ ముందెళ్తుంది. ఓకే, ఆ ఫేమ్ ముందెళ్ళడం ఏదైతుందో అది కూడా ఆ స్టేజ్ని ప్రిపేర్ చేస్తుంది. ఓకే, నెంబర్ 2 రెండోది ఏంటంటే తనలో నుండి ఆ యొక్క ఇన్ఫ్లుయెన్సివ్ హీలింగ్ తనలో నుంచి బయటికి వెళ్తుంది. నెంబర్ 1 తనకి ముందుగా ఫేమ్ వెళ్తుంది. నెంబర్ 2 తనలో నుంచి హీలింగ్ ఫ్లో అవుతుంది. నెంబర్ 3 తన వెనకాల మల్టిట్యూడ్స్ అనగా జన సమూహములు ఆయన వెంబడించడం మనం చూస్తున్నాం. ఇవన్నీ జరిగిన తర్వాత వెలుగై ఉన్నవాడు, జీవమై ఉన్నవాడు, వాక్యమై ఉన్నవాడు, వాక్యం బోధించడానికి సంబంధించి వెలుగుకు సాక్షిగా ఎలాగ ఉండాలో ఈ భూమి మీదకి వచ్చి అందరిలాంటి జీవితం జీవించినటువంటి ఆయన ఆ యొక్క బోధ చేసే ఆ ప్లేస్, ఆ స్టేజ్, ఆ యొక్క కొండ మీద ప్రాంతం, అక్కడ వచ్చిన తర్వాత 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూస్తాం. ఆయన జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చున్నాడు. ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చారు. అప్పుడు ఆయన నోరు తెరచి బోధింపసాగాను. దట్స్ ఆల్ ఫర్ నౌ. దేవునికి మహిమ కలుగును గాక. ద స్టేజ్ వాజ్ ప్రిపేర్డ్. ఆ స్టేజ్ ఏంటి? ఆ స్టేజ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఆ కొండ మీద జరిగిన ప్రసంగం దేశాలను ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అనేక ఇన్వెన్షన్స్కి, ఇన్నోవేషన్స్కి ఆ సెర్మన్ కారణమైంది. ద సేమ్ థింగ్ ఈరోజు నిన్ను అలాగే వెలుగు చేత వెలిగించబడి జీవం పొందుకొని, ఓకే, వెలుగును గ్రహించి వెలుగును పొందుకొని ఆ జీవం అనుభవిస్తూ వెలుగుకు సాక్షిగా ఉండడం గురించి దేవుని వాక్యం నీతో జ్ఞాపకం చేస్తుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు నీ జీవితం ద్వారా నిన్ను ఒక సాక్షిగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు ఏకీభవించిన ప్రతి ఒక్కరూ ఉన్న ఫలంగా మోకరించగలిగిన మోకరించండి. కూర్చున్న వాళ్ళు అలాగే ఆయన సన్నిధిలో తలలు వంచండి. ప్రార్థన చేసుకుందాం. దేవా స్తోత్రం నాయన, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తున్నాం. క్రీస్తు యేసు గొప్ప నామమున ఇదిగో ఈ దినమున మీ వాక్కును బట్టి మీకు వందనాలు, మీ సన్నిధిని బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాం నాయన. స్తోత్రము దేవా, మీకే వందనాలు. ఘనమైన గొప్ప దేవా, మీ నామము మా మధ్య సన్నుతించబడినట్లు ఇదిగో మీ వాక్యము మా యొక్క జీవితాల్లో ఇదిగో నా ప్రభా ఇంకను మేము అనుభవించిన వారమై, వెలుగు చేత నింపబడిన వారమై, ఆ వెలుగు యొక్క సాక్ష్యముతో మేము జీవించుటకు సహాయము దయచేయండి నాయన. ఇదిగో వెలుగుకు మేము సాక్షులమై ఉందుముగాక. యేసు లాంటి ఆ యొక్క ప్రభువైన మెస్సయ్య జీవితం లాంటి జీవన విధానము మాకు దయచేయండి. అసర్మనాన్ మౌంట్ని, ఆ కొండ మీద ప్రసంగాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి సహాయం. ధర్మశాస్త్ర గ్రంథంలో మా కొరకు వ్రాయబడిన ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు మా కన్నులను తెరవండి. ఈ సిరీస్ని ఇలాగ నా ప్రభా కొనసాగించడానికి, ఇంకా అద్భుతమైన సత్యాల్ని మేము ధ్యానించడానికి కృప దయచేయండి. ఎంతమందికి ఈ మాటలు అవసరమై ఉన్నాయో, ఎంతమందికి ఈ వాక్యం అవసరమైందో, నాతో పాటు ఆన్లైన్లో ఇప్పుడు ఏకీభవించిన వారు, ఆ తర్వాత ఈ లైవ్ తర్వాత ఎవరెవరైతే ఇదిగో నా ప్రభా మళ్ళీ ఈ వీడియోని చూస్తున్నారో వారందరి కొరకు ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాను. యేసు నామమున గొప్ప కార్యములు వారి జీవితాల్లో జరుగును గాక. యేసు నామమున ఇదిగో వారి జీవితాలు మీ వాక్యము చేత ప్రభావితం చేయబడును గాక. యేసు నామమున ఇదిగో మనోనేత్రాలు వెలిగించబడి జ్ఞానమును ప్రత్యక్షత కలిగిన ఇదిగో మనస్సు కలిగి గ్రహించుట, కాంప్రహెన్షన్ దయచేయండి నాయన. మీకే వందనాలు చెల్లిస్తున్నా. గొప్ప కార్యాలు జరిగించండి దేవా. పాదములకు దీపము, త్రోవలకు వెలుగైన మీ వాక్యము వారికి ముందు నడుచుటకు సహాయం దయచేయండి. వాక్యమును బట్టి, మాటను బట్టి నడుచుటకు సహాయం దయచేయండి. మాటను బట్టి కదులుటకు సహాయం దయచేయండి. అదిగో ప్రతి
మిక్స్డ్ థాట్ ప్యాటర్న్స్ నుంచి విడుదల దయచేయండి నాయన. ఇదిగో నేను ప్రభా కొంచెంసేపు విశ్వాసంతో, కొంచెంసేపు అవిశ్వాసంతో, కొంచెంసేపు ఇదిగో నాస్తిక ధోరణితో, కొంచెంసేపు ఆస్తిక ధోరణితో, కొంచెంసేపు ఇదిగో విశ్వాసపు మాటలు, కొంచెంసేపు అవిశ్వాసపు మాటలు, ఇదిగో కొంచెంసేపు కంప్లైంట్ చేస్తూ, కొంచెంసేపు ఇదిగో నేను ప్రభా ఆరాధన చేస్తూ ఆ యొక్క నేను ప్రభా ఇదిగో ఇటు అటు కానీ ఆ యొక్క నులివెచ్చని జీవన విధానం నుంచి విడుదల ప్రకటిస్తున్నాం నాయన. ఒక్కొక్కరి మనోనేత్రాలు వెలిగించండి. ఇదిగో ఒప్పుకోలు దయచేయండి. ఇదిగో తీర్మానం దయచేయండి. బలపరచండి నాయన. తోడు దయచేయండి ప్రార్థిస్తూ గొప్ప కార్యాలు ఒక్కొక్కరి పక్షంగా జరిగించమని, ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించమని, ప్రతి విధమైన రోగము, వేదన, బాధ, ఇదిగో చీకటి సంఖ్యలు యేసు నామమున ఊడి నేలను పడును గాక, గొప్ప కార్యాలను జరుగును గాక. యేసు నామమున ఈ లైవ్ అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. మా ఇదిగో ఈ యొక్క సహవాసాన్ని దీవించండి. షాలోం కవెనెంట్ చర్చ్ ఫ్యామిలీస్ అన్నింటినీ ఈ సమయంలో మీ సన్నిధిలో ప్రతిష్ఠిస్తున్నాం నాయన. గొప్ప కార్యములు జరిగించమని వేడుకుంటూ యేసు నామమున స్తుతించి ఆరాధించి ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారునితో మనకు అనుగ్రహించబడిన కృపా సమాధానము, పరిశుద్ధాత్మని సమాధానము, సహాయము, సన్నిధి, ఆదరణ, నిబంధన, సాక్ష్యం, అభిషేకము నాతో పాటు లైవ్లో ఏకీపించిన ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెకి, ప్రతి కుటుంబానికి, సార్వత్రిక సంఘం అంతటికి ఇది మొదలు సదా తోడండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్.